అధ్యక్ష, ప్రశ్న నెంబర్ 1759 సంబంధించి జవాబు ఏ అవునండి, బి తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్, అదేవిధంగా స్వయం సహాయక బృందాల విద్యాశాఖ, ఆరోగ్య శాఖ డేటాబేస్ వంటి వివిధ వనరుల నుంచి లబ్ధిదారుల డేటాను సేకరించడం అవుతున్నది. సి ప్రారంభం నుండి అంటే 9/12/2023 తేదీ నుండి 11/3/2026 తేదీ వరకు మహాలక్ష్మి పథకం కింద మొత్తం 283,94 మంది మహిళలు ప్రయాణించారు. జవాబు డి 2023-24 ఆర్థిక సంవత్సరం అంటే 9/12/23 నుండి 31/3/24 వరకు మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ ఆర్జించిన ఆదాయం 1163.07 కోట్లు కాగా 2024-25 ఆర్థిక సంవత్సరానికి 4,122.79 కోట్లుగా ఉంది.